నమస్తే. భారతదేశ ప్రథమ పౌరులైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోదీ గారికి, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం న్యాయ నిర్ణేత ధనంజయ వై చంద్రచూడ్ సార్ గారికి, యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోని గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి, ఆర్పీడబ్ల్యూ యాక్ట్ చైర్పర్సన్ శైలజ మేడం గారికి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల తరపున నమస్కారాలు. 2024 జూలై 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారు వికలాంగుల పట్ల మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వికలాంగులను సర్జన్లుగా, వికలాంగులను పైలట్లుగా మనం చూడగలుగుతామా అని చౌకబారు మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. మరి 22వ తేదీన 21వ తేదీ చాలా మంది మేడం గారికి రిప్లైలు ఇవ్వడం వలన మరి 22వ తేదీన ఆమె మాట్లాడినటువంటి మాటలను సమర్థించుకోవడం జరిగింది. నన్ను మాట్లాడే వాళ్ళంతా ఒకసారి ఆలోచన చేయండి. మరి వికలాంగులను ఐపీఎస్లోను ఐఎఫ్ఎస్ సర్వీసుల్లోనూ ఎందుకు తీసుకోవడం లేదని చెప్పేసి ఆమె మాటలు ఆమె సమర్థించుకోవడం ఆమె అజ్ఞానానికి ఇది నిదర్శనం. మేడం గారు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్దలు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి ఒక ఒడంబడిక ఇస్తుంది. అదే విధముగా ఆ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకు ఒక పద్ధతి, ఒక నిబంధన ఇస్తుంది. ఈ విధంగా జీవించండి, ఈ విధంగా జీవించకూడదు, ఈ విధంగా జీవిస్తే శిక్షలు ఉంటాయని. మరి ఈ విషయం మీకు తెలియదా మేడం? మీరు అన్నారు ఒక మాట, నా మనసులో కాఠిన్యానికి స్థానం లేదు, నేను నా భావ ప్రకటనను స్వేచ్ఛగా చేసుకుంటాను అనే. మేడం గుర్తుపెట్టుకోండి, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ మీరు అనే మాటల వలన ఎదుటి వాళ్ళకి బాధ కలగకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనే మాట వికలాంగుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. మీకు తెలియదు ఆ విషయము. మరి మీరు ఏమన్నారు? సర్జన్లుగా ఉపయోగపడతారని అన్నారు. సురేష్ అద్వానీ అని భారతదేశంలోనే అత్యున్నతమైన సర్జన్, ఒకసారి మీరు చదవండి. సురేష్ అద్వానీ అని గూగుల్లో కొట్టి చూడండి. మరి అదే విధంగా అత్యున్నత ఐఏఎస్ అయినటువంటి దీంట్లోనే మరి హీరా సింగ్వాల్ అనేవారు కూడా ఐఏఎస్ అధికారి, కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మేడం, యూపీఎస్సీ అంటే అర్థం ఏంటి మేడం? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సర్వీస్ అంటే ఏమిటి? సేవ. సేవ చేయడానికి కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మానసిక ఫిట్నెస్. అది మీకు లేదని మీరు ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోండి. యూపీఎస్సీ అనేది ఒక సర్వీస్ కమిషన్. సర్వీస్ చేయడానికి కాళ్ళు ఎలా ఉంటాయేమి, చేతులు ఎలా ఉంటాయేమి, చెవులు ఎలా ఉంటాయేమి, కళ్ళు ఎలా ఉంటాయేమి. ఆయన చెవులు లేవని, కళ్ళు లేవని, కాళ్ళు లేవని, చేతులు లేవని నేను ఎక్కడ బాధపడలేదు. ఒకసారి నిక్కు ఉజిసిక్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నిక్కు ఉజిసిక్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి చేతులు పొడవు లేవు, కాళ్ళు పొడవు లేవు, కేవలం శరీరం మాత్రమే ఉంది, కేవలం శరీరం మాత్రమే. మరి ఎంతో మందిని మీలాంటి వాళ్ళని తయారు చేశాడు. ఎంతో మందికి ఆయన మాటల ద్వారా జీవితాన్ని ఇచ్చాడు. హెలెన్ కెల్లన్ గారు చెవులు లేవు, మాటలు రావు. సుధా చంద్రన్ గారు కాళ్ళు లేవు, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన డాన్సర్. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఎందుకు ఆ విధంగా తీవ్రమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఇప్పటికైనా సరే మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ నాన్నగారు మిలిటరీలో ఆఫీసరేనా? మీ భర్త గారు ఐపీఎస్ ఆఫీసరేనా? ఇలాంటివి మేము సహించాం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహకాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమి చేయకపోయినా
ఎటువంటి లైవ్లీవుడ్ ప్రోగ్రామ్స్ చేయకపోయినా మేము మా స్వశక్తితో బ్రతుకుతున్నాం. ఛాలెంజ్ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా వికలాంగులకు వెల్ఫేర్స్ కానీ, లైవ్లీవుడ్స్ కానీ, రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసినారా? ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఛాలెంజ్ తీసుకోండి. పెన్షన్ తప్ప నాకు తెలిసి తెలంగాణ, ఆంధ్రాలో తప్ప పెన్షన్ కూడా ఎక్కువ ఇస్తున్న రాష్ట్రాలు కూడా ఏమీ లేవు. మీకు ఆ విషయం తెలీదా మేడం? ఎంతకాలం నుంచి మీరు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో ఉన్నారు, మీకు తెలియదు ఈ విషయము? మా స్వశక్తితో మేము సగర్వంగా బతుకుతున్నాం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రాణిస్తున్నాం. సేవా సంస్థల్లో కూడా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి, మీ అజ్ఞానం ఎక్కడుందో. చదువు అది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు. గుణ సంయుధులు ఎవరు మెచ్చరించడం తదనొక మంచి కూర నలపాకము చేసిన నైన నందు నింపేవాడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చినట్టయ్యే భాస్కర అని భాస్కర శతకంలో ఉంది. ఒకసారి చదవండి. మీరు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మీ చదువు ఎంత గొప్పదైనా, మీకు సంస్కారం లేకపోతే, ఎదుటి వాళ్ళని బాధపడే విధంగా మాట్లాడే గుణం లేకపోతే, ఉండకపోతే అది వ్యర్థం. ఏ విధంగానంటే నలభీమ పాకము చేసి వంట వండినా, కూర వండినా దాంట్లో ఉప్పు లేకపోతే రుచి పుట్టదు. ఆ విధంగా ఏ విధంగా అయితే ఉందో మీ చదువు సంస్కారం కూడా ఆ విధంగా ఉంది. ఈరోజు మీ మాటలు వికలాంగులను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. మీకు ఆ విషయం తెలియదా మేడం? ఎందుకు ఆ విధంగా చౌకబారం మాటలు మాట్లాడటమే కాకుండా దాన్ని ఎందుకు సమర్థించుకుంటున్నారు మీరు? అదేవిధంగా దేశం